పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. ఈ మధ్యలో మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తీసుకొస్తామని చెప్పి మోడీ గారు చట్టసభలో చెప్పడం మనం చూసాము. రేపు మిమ్మల్ని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే మీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో పాత్ర ఏముండవు. మన చరిత్రలో ఎంతో మంది మహిళలకు అన్యాయం జరిగింది. ఎంతో మంది మనం చూసాం. రాష్ట్ర శాసనసభలో మహిళలు రాబోతున్నారు పెద్ద ఎత్తున 33%. జాతీయ స్థాయిలో పార్లమెంట్ హౌస్ లో కూడా, లోక్సభలో కూడా మహిళలు ఉండబోతున్నారు 33%. కాంగ్రెస్ పార్టీ లాగా 6 గ్యారెంటీలు కావు. అంటే ఇది ఒక పెద్ద మార్పు ఈ దేశంలో రాబోతుంది. నమస్తే మేడం. నమస్తే మా. ఈ మధ్యలో మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తీసుకొస్తామని చెప్పి మోడీ గారు చట్టసభలో చెప్పడం మనం చూసాము. రేపు మిమ్మల్ని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే మీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మీ పాత్ర ఏముండబోతుంది? తప్పకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని అది కూడా ఎన్నో ఏళ్ళు ఎదురు చూసినాక మోదీ గారి ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిండ్రు. ఇప్పుడు 2029 లో మహిళలు పెద్ద ఎత్తున చట్టసభలో ఉండబోతున్నారు. అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని. ఇప్పటిదాకా లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అసెంబ్లీలో, రాష్ట్ర శాసనసభలో మహిళలు రాబోతున్నారు పెద్ద ఎత్తున 33%. మరి జాతీయ స్థాయిలో పార్లమెంట్ హౌస్ లో కూడా, లోక్సభలో కూడా మహిళలు ఉండబోతున్నారు 33%. అంటే ఇది ఒక పెద్ద మార్పు ఈ దేశంలో రాబోతుంది. మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావడానికి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇది ఒక పెద్ద సువర్ణావకాశంగా ఇది ఉంది. మహిళలకు రాజకీయాల్లో స్థానం అనేది. సో తప్పకుండా అంటే మేము ఎంతకాలం నుంచో ఒక రిజర్వేషన్ లేకపోయినా ఒక మహిళగా పోరాటాలు చేసినాం. ఒక మహిళగా ఇంతమంది రాబందుల మధ్యలో ఇంతమంది రాబందులు పీక్క తిని ఎట్లా చంపేయాలని చూస్తున్నటువంటి రాబందుల మధ్యలో 2 కుటుంబాలు రాజకీయ కుటుంబాలు అయినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు, అనేక రకాలుగా నన్ను శ్రమ పెట్టి, మాటలన్నీ అనేకమైనటువంటి దుర్భాషలాడి, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిచ్చి, మాట్లాడిపించి, వాళ్ళు ఎన్ని రకాలుగా నన్ను అణచివేయాలని చూసినప్పటికీ కూడా ఇదే మనోధైర్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మహిళ బతకగలుగుతుంది. నేను మహిళలకు ఇచ్చే సందేశం కూడా అదే. ప్రతి క్షణం మనని అణచబెట్టాలని చూస్తారు. మనం ధైర్యంగా ఎదుర్కోగలిగినాడే నిలబడగలుగుతాము. వాళ్ళు మనకు మహిళలకు ఉండేటటువంటిది ఏంటి? ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని చంపే విధంగా మాట్లాడుతుంటారు. మహిళల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, నిందలేస్తా ఉంటారు, అసభ్యంగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ తట్టుకొని నిలబడినాడే మహిళ నిలబడగలుగుతుంది. మన చరిత్రలో ఎంతో మంది మహిళలకు అన్యాయం జరిగింది. ఎంతో మంది మనం చూసాం. మనమేం దానికి అతీతం కాదు ఇక్కడ. సో తప్పకుండా వీళ్ళందరి యొక్క ఆ రాబందుల యొక్క ఆ రాక్షసత్వం నుంచి ప్రజలు నన్ను ఖచ్చితంగా బయటేస్తారు, గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది.